జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఆకాశం మీద ఎగరేటివి, నేల మీద నడిచేటివి, పాకేటివి, నీళ్లల్లో ఈదేవి, ఇలా అన్నిటినీ తినేస్తూ ఉంటారు. వారి ఆకలి ముందు ప్రపంచంలో ఏ జీవరాశి కూడా మనుగడ సాగించలేదు. కోవిడ్ ప్రబలిన సమయంలో చైనా దేశస్థుల ఆహార అలవాట్లపై సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయిన ఒక జోక్ ఇది. దాన్ని నిజం చేసేలాగానే చైనా దేశస్థుల ఆహారపు అలవాట్లు కూడా ఉంటాయి. వారు దేన్నైనా తింటారు, నచ్చినట్లు వండుకుంటారు. సరే, అవి వారి ఆహారపు అలవాట్లు, దాన్ని మనం తప్పు పట్టలేం. చైనా దేశస్థుల జాబితాలో గాడిదలు కూడా చేరాయి. ఏంటి, చైనా దేశస్థులు గాడిద మాంసం కూడా తింటారా అనే ప్రశ్న తలెత్తుతున్నాయా? అయితే ఈ భూమి మీద దాదాపు 5 కోట్ల వరకు గాడిదలు ఉన్నాయి. గాడిదల్లో 3/2 వంతు ఆఫ్రికా దేశంలోనే ఉన్నాయి. అక్కడి ప్రజలకు ఈ గాడిద పాలే జీవనాధారం. ఈ గాడిద పాలలో విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇటీవల వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. అందువల్ల ఆఫ్రికా దేశస్థులు గాడిదల పెంపకాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. అయితే ఆఫ్రికా దేశంలో ఇటీవలే గాడిదల దొంగతనం పెరిగిపోయింది. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. అలా దొంగతనంగా గాడిదలను కొంతమంది ముఠా సభ్యులు అక్రమంగా చైనా తరలిస్తున్నారట. రాత్రికి రాత్రే గాడిదలను దొంగతనం చేసి దొడ్డిదారిన చైనాకు పంపిస్తున్నారట. అయితే మొదట్లో చాలా మంది గాడిదల మాంసాన్ని చైనా వాసులు తినడానికే ఇలా దొడ్డిదారిన తెప్పించుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు. గాడిదల చర్మం దళసరిగా ఉంటుంది. ఆ చర్మంతో వివిధ రకాల ఉత్పత్తులు మాత్రమే కాదు, అందులో జెలటిన్ అనే పదార్థం ఉంటుంది. దానితో ఒక రకమైన ఔషధాన్ని తయారు చేస్తారు. అది ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని మెరుగుపరుస్తుందని చైనా దేశస్థుల నమ్మకం. జెలటిన్ కోసం చైనా వాసులతో పాటు ఇతర దేశాల్లో ప్రతి సంవత్సరం 59 లక్షల గాడిదలను వధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా గాడిదలను అక్రమంగా తమ దేశం నుంచి రవాణా చేయడం పట్ల ఆఫ్రికా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇలా గాడిదలను తరలించుకొని పోతుంటే తమ ఉపాధి సంగతి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే గాడిదలను దొంగతనం చేస్తున్న ముఠాలపై అక్కడి ప్రజలు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆఫ్రికా నుంచే కాదు, పాకిస్తాన్ నుంచి కూడా గాడిదలను డ్రాగన్ దిగుమతి చేసుకుంటోంది. గాడిద చర్మాలు సహా వివిధ వస్తువులను చైనాకు ఎగుమతి చేసే ప్రతిపాదనలకు పాకిస్తాన్ ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిపింది. పాక్ నుంచి పశువులు, పాల ఉత్పత్తులు, మిరపకాయలు, గాడిద చర్మాలను చైనాకు ఎగుమతి చేసే ప్రతిపాదనలను పాక్ ఫెడరల్ క్యాబినెట్ సర్క్యులేట్ ఆమోదం తెలిపింది. గాడిద చర్మాలను ప్రాసెసింగ్ కోసం చైనాకు పంపిస్తున్నట్లుగా పాక్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్ నుంచి గాడిదలు, కుక్కలను దిగుమతి చేసుకోవడానికి చైనా ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లుగా పాక్ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కుక్కలతో పాటు గాడిదలను కూడా ఎగుమతి చేయాలని చైనా పాకిస్తాన్ను అభ్యర్థిస్తుందని ఆ దేశ స్టాండింగ్ కమిటీ తెలిపింది. అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దాని నుంచి కోలుకునేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉంది. ఇక గత 3 ఏళ్లలో ఇక్కడ గాడిదల సంఖ్య చాలా వేగంగా పెరిగింది. పాకిస్తాన్ ఆర్థిక సర్వే ప్రకారం ఏడాది కాలంలో దేశంలో గాడిదల సంఖ్య 1,00,000కు పెరిగింది. అంటే గతేడాది 57 లక్షలు ఉన్న సంఖ్య ఇప్పుడు 58 లక్షలకు పెరిగింది. అంతకుముందు 2019-20లో దేశంలో 55 లక్షల గాడిదలు ఉండగా 2020-21 నాటికి ఈ సంఖ్య 56 లక్షలకు చేరుకుంది. గరిష్ట సంఖ్యలో గాడిదల విషయంలో పాకిస్తాన్ 3వ స్థానంలో ఉండగా చైనా నెంబర్ 1 స్థానంలో ఉంది. 2022లో పాకిస్తానీ పత్రిక డాన్ నివేదిక ప్రకారం గత కొన్నేళ్లుగా చైనాలో వాటి డిమాండ్ బాగా పెరిగి ఉత్పత్తుల్లో తగ్గుదల కారణంగా గాడిదలు, కుక్కలను పాకిస్తాన్ నుండి దిగుమతి చేసుకోవాలని చైనా కోరుకుంది. తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ఈ ఒప్పందంపై ఆసక్తితో గాడిదలు, కుక్కలను ఎగుమతి చేయడానికి అంగీకరించింది. ఇందుకోసం గాడిదలను పెంచడానికి 3,000 ఎకరాల భూమిని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంది. పాకిస్తాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు దిగుమతి, ఎగుమతులపై సెనేట్ స్టాండింగ్ కమిటీ మధ్య జరిగిన బ్రీఫింగ్ సమాచారం ప్రకారం 2021లో పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 80,000 గాడిదలను చైనాకు పంపేది. దానికి ప్రతిఫలంగా చైనా మంచి ధర ఇచ్చేది.
పాకిస్తాన్లో గాడిదల సంఖ్యను పెంచడానికి చైనా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.